శ్రీమతి నమః. రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ హిందూ దేవాలయాల్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్లిపోతాయంట, అప్పులన్నీ తీర్చేయచ్చుట. ఎంత చక్కటి మాట అన్నారో. పాప ఈయన కన్ను చర్చిల మీదను అలాగే మిగతా ప్రార్థనా స్థలాల మీద పడలేదు, హిందూ దేవాలయాల మీద మాత్రమే పడింది. ఆ డబ్బు మాత్రమే ఆయనకి కావాలి. కానీ సపోర్ట్ చేసేదంతా మాత్రం మిగతా మతస్థులకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనం కూడా అంతే కదా, అందరినీ కలుపుకుపోవాలని అనుకుంటున్నాం కాబట్టి ప్రభుత్వం కూడా ఏం చేస్తోందంటే మన సొమ్మంతా తీసుకెళ్లి మిగతా కార్యక్రమాలకి పంచిపెట్టేస్తుంది. మన హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే కదా ఈ రోజు ప్రభుత్వం అందులోంచి తీసి హజ్ యాత్రకేమో ఇస్తుంది. ఏ పని చెయ్యాలి అన్నా హిందూ దేవాలయాల్లో మనం వేసిన డబ్బులే వాటిని ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. అసలు ప్రభుత్వం యొక్క జోక్యం మన దేవాలయాల మీద ఎందుకు? మరి మిగతా ప్రార్థనా స్థలాల మీద ప్రభుత్వం యొక్క జోక్యం ఎందుకు లేదు? అసలు మన సొమ్మునే ఎందుకు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు? మన దేవాలయాల చుట్టూ మాత్రమే అన్య మతస్థులు ఎందుకు కోట్లను నడుపుకుంటున్నారు? మన దేవాలయాల్లో మాత్రమే అన్య మతస్థులు ఎందుకు ఉద్యోగాలు చేస్తున్నారు? ఎందుకు అన్య మతస్థుల యొక్క ప్రభావం మన దేవాలయాల మీద ఉంటుంది? విశ్వ హిందూ పరిషత్ ఏం చేస్తోంది అంటే ప్రభుత్వ నియంత్రణ నుంచి మన దేవాలయాలను విముక్తం చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ధార్మిక ఉత్తమ వ్యవస్థగా రూపొందించాలని ప్రయత్నం చేస్తోంది. అందుకే విజయవాడలో హిందూ శంఖారావం పేరిట ఒక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటి నుంచి ఒకళ్ళు రావాలని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మన గళాలన్నీ ఎత్తి మనం గట్టిగా మన యొక్క నిరసన తెలిపితేనే మన దేవాలయాల్లో అన్య మతస్థులు వచ్చి అక్కడ కూర్చోరు. ప్రభుత్వం జోక్యం కూడా మన దేవాలయాల్లో ఉండకుండా ఉండే ప్రయత్నం మనం చేద్దాం. మనం ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని ప్రారంభించలేదు అని అనుకోండి, మనం సపోర్ట్ చేయలేదు అని అనుకోండి, మన బ్రతుకు ఎలా తయారైపోతుందో తెలుసా? మొన్న తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ ఎక్కడైతే నమాజ్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి ఆటోమేటిక్ గా చెందుతాయి అన్నారు. అంటే రైల్వే స్టేషన్లు, పార్కులు, రోడ్లు ఇవన్నీ వాళ్ళకే చెందుతాయి. రేపన్న రోజు వాళ్ళు వచ్చి మన ఇంట్లో నమాజ్ చేసుకుంటే మన ఇల్లు కూడా వాళ్ళదైపోతుంది. దేవాలయంలో వచ్చి వాళ్ళు నమాజ్ చేసుకుంటే వాళ్ళది అయిపోతుందనా వాళ్ళ ఉద్దేశం? అయిపోతుందని చెప్తున్నారా, అయిపోతుందని వాళ్ళు బెదిరిస్తున్నారా? అలాగే బంగ్లాదేశ్ లో బహిరంగంగా హిందువులను పట్టుకుని వధించేయండి అని చెప్పి వాళ్ళు బ్యానర్లు పట్టుకుని తిరుగుతున్నారు. అంటే హిందువుల మీద ఎంత కక్ష కట్టేసి ఉన్నారో చూడండి. అలాగే బంగ్లాదేశ్ మాజీ సైనికాధికారి ఒకడు 4 రోజులు కలకత్తాను మాకు ఇచ్చేయండి, ఇచ్చేస్తే బంగ్లాదేశ్ లో మేము కలిపేసుకుంటాము అని. ప్రతి వాడు హిందువులను చంపేద్దాం, హిందువులను కలిపేసుకుందాం, హిందూ దేవాలయాలను తీసేసుకుందాం, హిందువులను ఏదో విధంగా అణిచివేసేయాలని ప్రయత్నమే చేస్తున్నప్పుడు హిందువులుగా మన బాధ్యత ఏంటి? మనం నోరెత్తి మాట్లాడాలి కదా. ముందడుగు మనం వేద్దాం. మన దేవాలయాల మీద ఎవరి ప్రమేయం ఉండకూడదు, ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. మన దేవాలయాల మీద ఏదైనా సరే నిర్ణయం తీసుకోవాలి అంటే ధర్మాచార్యులు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. మన దేవాలయ భూములు అన్య మతస్థులకి ఇవ్వకూడదు. ఈ అంశాలతో మన విహెచ్పి ముందుకి అడుగు వేసింది. వారణాసి ఇప్పుడు మనకి వస్తోంది అన్న కారణం విహెచ్పి, బజరంగ్ దళ్ లాంటి హిందూ సంస్థలే. అయోధ్య మనకి వచ్చింది అన్న ఈ విహెచ్పి, బజరంగ్ దళ్ హిందూ సంస్థలే కారణం. ఈ రోజు మన హిందువులు ఇప్పుడు గొంతెత్తి మాట్లాడకపోతే, మన దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క జోక్యాన్ని కలగజేసుకోకూడదని మనం గొంతెత్తి చెప్పకపోతే ఇప్పుడు లేస్తున్న అసాంఘిక శక్తులు మనల్ని అణిచివేస్తాయి. రేపన్న రోజు మనకి బ్రతుకు లేకుండా పోతుంది. మనం దేవాలయాల్లోకి వెళ్లి ముడుపులు మాత్రమే చెల్లించుకుంటాం, కానీ ఆధిపత్యం అంతా కూడా పరాయి మతస్థులు వచ్చి చేస్తారు. అది రాకుండా ఉండాలి అంటే మన ప్రయత్నంగా ఒక అడుగు మనం ముందు వేయాలి. అలా అడుగు వేసింది విహెచ్పి. రేపు 5వ తారీఖున విజయవాడలో హైందవ శంఖారావం పేరిట ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. హిందువులందరం అక్కడికి వెళ్దాం, వాళ్ళకి పూర్తి మద్దతుని ఇద్దాం. మనం సొంతంగా ఏమీ చేయలేకపోయినా ఒక హిందూ సంస్థ అది చేస్తున్నప్పుడు దానికి మనం మద్దతుని ప్రకటించి మనం కూడా అక్కడికి వెళ్లి మన గొంతుని కలుపుదాం. అలాగే ఈ వీడియోలో నేను ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. అలానే నేను పాంప్లెట్స్ పెడతాను, అక్కడ క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి మీ ఊరు, పేరు అవన్నీ కూడా అందులో మీరు నమోదు చేసుకోండి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి. అలాగే ఎక్కువ మందికి ఈ వీడియో చేరేటట్లు చేయండి. లేదు అంటే రేపన్న రోజు హిందువులుగా మన ఉనికిని మనం కోల్పోతాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.